సమస్యను సృష్టించుకున్నది ఎవడంటే మనిషి. 40 దినములు జరగవలసిన ప్రయాణం 40 సంవత్సరములు చేసుకున్నది ఎవరంటే స్వయాన వారి యొక్క అసమర్థత, దేవుని యొక్క సామర్థ్యం శంకించడం వల్ల అలాగనే జరిగింది. నిన్న రాత్రి కాల సమయంలో ఆలోచిస్తూ అనుకుంటా ఉన్నాను, మనిషి ఏదేదో తప్పిదములు చేసేసి ఆఖరికి ఎవరి పాదాల దగ్గరికి వస్తారు? దేవుని పాదాల దగ్గర వచ్చి సమస్యను తీర్చమంటే ఎవరు బాధ్యులు దానికి? సమస్యలు ఎందుకు సృష్టించుకుంటున్నావు? 2 రకాలుగా ఉంటుంది. దేవుడి సమస్యను పెట్టి ఆయన తన పాదం దగ్గర నిన్ను రప్పించుకుంటాడు, కానీ మోయలేని భారము నువ్వు పెట్టేసుకొని ఇప్పుడు చేస్తావా సస్తావా అంటే దేవుడు హౌ వీ కెన్ డూ దట్? దానిని చేయడానికి కూడా నీ సామర్థ్యం, దానిని కూడా నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సామర్థ్యుడే. కానీ ప్రయత్నములు అన్నీ అయిపోయిన తర్వాత ప్రయత్నములన్నీ ముగించి ఇంకా చాలించి చేయలేని స్థితిలో ఇదిగో ఆఖరిగా 1% హోప్ ఉన్నప్పుడు ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాడు, నువ్వు ఈ పని చేసి పెట్టాలంటే దేవుడు అప్పుడు కూడా చేయగలిగిన వాడు. కానీ నీ సామర్థ్యత నీవు చూసుకుంటున్నావు అంటే దేవుని సామర్థ్యత నీవు